హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సార్ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు విన్నప్పుడు కళ్ళ ముందు కొన్ని వేల పాటలు, కొన్ని వందల సినిమాలు అలా కదిలాడుతూ ఉంటాయి. సో చక్రవర్తి గారు ఆ కోవకు వచ్చే మనిషి. డెఫినెట్గా చక్రవర్తి గారు గుంటూరు జిల్లాలో పొన్నికల్లు నేటివ్ ప్లేస్. సార్ అక్కడి నుంచి ఆయన ప్రయాణం తర్వాత అప్పట్లో నాజర్ గారు బుర్రకథలు చాలా ఫేమస్. నాజర్ గారు బుర్రకథలు, ఆయన బుర్రకథలు మైక్ ఉండేది కాదు. మైక్ లేకపోయినా ఫర్లాంగ్ దూరం వినిపించేది ఆయన వాయిస్, కంఠం కంఠం అటువంటి కంఠం. తర్వాత చాలా విగరస్గా ఉండేది. ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నాడు ఓకే చక్రవర్తి గారు. ఆయన పేరు కొమ్మినేని అప్పారావు ఒరిజినల్గా. చక్రవర్తి గారు అసలు పేరు కొమ్మినేని అప్పారావు. ఆయన మంచి గాయకుడు. ఆయన సంగీత మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆయన సంగీతం పెద్దగా నేర్చుకోకపోయినా, పెద్దగా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయకపోయినా ఆయనకున్న మెరిట్ ఏంటంటే బాగా మంచి గాయకుడు, బాగా పాటలు పాడేవాడు. సో ఆ పాటలు పాడుదామని సినిమా ఫీల్డ్కి వచ్చాడు అనమాట. సో సినిమా ఫీల్డ్కి వచ్చి ట్రై చేశాడు. ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, తర్వాత మ్యూజిక్ అసిస్టెంట్గా చేశాడు, డబ్బింగ్లో అద్భుతమైనటువంటి ఆర్టిస్టులకు డబ్బింగ్లు చెప్పాడు. అప్పట్లో సినిమాకి నాగేష్ పెద్ద కమెడియన్. అప్పుడు తమిళ సినిమాలు తెలుగుకి బాగా డబ్బు అవుతుండేవి. వాటన్నిటికీ హీరోలకి డబ్బింగ్ చెప్పాడు. తర్వాత నాగేష్ అని అద్భుతమైనటువంటి కమెడియన్, అతనికి సర్వర్ సుందరం అనేటటువంటి గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. బాలచంద్ర గారి డైరెక్షన్. అతనికి డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం, అంత స్పీడ్గా చెప్తాడు. అటువంటి అతనికి కూడా డబ్బింగ్ చెప్పాడు. సో ఈ విధంగా డబ్బింగ్ చెప్తూ ఉంటుండగా కొన్నాళ్ళకి మోగ ప్రేమ అని ఒక సినిమా, ఆ మోగ ప్రేమ సినిమాకి ఇతను పాటలు పాడతాడు కదా. చటర్జీ గారు, బెనర్జీ గారు, క్రాంతి కుమార్, వీళ్ళంతా ఒక గ్రూపు. ఈ సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు ఆయన, చటర్జీ గారు. అంటే ఈయనలో ఉండేటటువంటి ఆ స్కిల్ గమనించి, మామూలు స్కిల్ కాదు, పాటలు అద్భుతంగా పాడేవాడు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, తర్వాత వేషాలు వేశాడు. తర్వాత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత చాలా మంది డైరెక్టర్స్ వేషాలు వేయమని అడిగారు. అవును, లాస్ట్ లో రాజా సినిమాలో వాటిల్లో చాలా సినిమాల్లో వేషాలు వేశాడు. సో ఆయన టచ్ చేయనటువంటి ఫీల్డ్ లేదు. అన్ని ఆ విధంగా అన్నిట్లో చాలా ప్రావీణ్యం సంపాదించినటువంటి వ్యక్తి. తర్వాత చక్రవర్తి గారికి మేము క్రాంతి కుమార్ గారి దగ్గర కోదండరామరెడ్డి గారితో పనిచేసాం కదా, చక్రవర్తి గారితో కూర్చునేవాళ్ళు. తర్వాత చాలా గొప్ప విషయం ఏంటంటే చక్రవర్తి గారికి ఆయనకి పెద్ద సంగీతం రాదు అని అంటారు. ఇది ఉంది సార్, ఎక్కువ ఉంది 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 అయితే డైరెక్ట్ సిచ్యువేషన్ చెప్పంగానే టక్కమని ఏదో ఒక స్ఫూర్తితో ఆయన ఒక పాట అంటాడు, ఒక పల్లవి అంటాడు. అది ఎలా సార్? అంటే ఇప్పుడు ఏదో ఒక 100 సినిమాలు చేశాను లేదా ఒక 100 పాటలు చేశాను అనుకోవచ్చు. అదే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటాము. 900 పైగా సినిమాల్లో. అవును, అదే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఆ సిచ్యువేషన్ చెప్పంగానే ఒక ట్యూన్ అంటాడు ఆయన. ఎందుకంటే అతను మంచి గాయకుడు కదా. సో అది బాగా హెల్ప్ చేసింది. తర్వాత ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఆ సెన్సిటివ్నెస్ గబుక్కన ఏదో ఒక స్ఫురిస్తుంది అనమాట. తర్వాత అది ఏదో దేవుడి వరవే, అది డెఫినెట్గా అండి, డెఫినెట్గా. తర్వాత చాలా పాటలకి ఆయన పల్లవులు రాశాడు. గబుక్కున ఏదో వచ్చేసరికి అన్నాడు అనుకోండి, దానికి ఏదో అబద్ధ సాహిత్యం నోటుకు వచ్చింది అనేస్తాడు. ఇదే బాగుంది అని అంటారు కొంతమంది. అలాగా తర్వాత తన ఎంత మంచివాడు అంటే మనిషి, డబ్బులు ఎంత ఇచ్చారు ఏమిటది కాకుండా ఎవరన్నా ప్రొడ్యూసర్ వస్తే డెఫినెట్గా పెద్ద సినిమాని కానీ చిన్న సినిమా కానీ నేను బిజీగా ఉన్నాను చేయలేను అనేవాడు కాదు, అన్నీ చేస్తాను అనేవాడు. అందరూ నాగిరెడ్డి గారు అయితే ఈయనకి సపరేట్గా విజయ్ గార్డెన్స్లో ఒక కాటేజ్ కట్టించి, ఆ కాటేజ్లో పెద్ద హాల్లోనేమో మ్యూజిక్ కంపోజింగ్ అనమాట. ఆ మ్యూజిక్ కంపోజింగ్లో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చి కూర్చుంటే ఆయన శిష్య బృందం రాజకోటి, వాసురావు, కీరవాణి, కోదండపాణి గారి అబ్బాయి, తర్వాత మనో, కృష్ణచక్ర, ఎంతమంది శిష్యులు ఉండేవాళ్ళండి. అసలు వాళ్ళందరి మధ్యన
అసలు కృష్ణదేవరాయలు కవి సమ్మేళన అంటామే అలా ఉండేది ఆ మ్యూజిక్ సిటీలో కూర్చుంటే. ఏం సార్ వాళ్ళ పేర్లు, వాళ్ళే అద్భుతమైన మ్యూజిక్ వాళ్ళే డైరెక్టర్లే. అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు. ఆ. తర్వాత వాళ్ళని మ్యూజిక్ డైరెక్టర్స్గా ఈయన ఎంకరేజ్ చేయటం ఉమ్, ఏంటండి. చక్రవర్తి గారి హయాంలో విజయ్ గార్డెన్స్లో సాంగ్ రికార్డింగు, ఏవిఎంలో రీ రికార్డింగు, ఉమ్, తర్వాత ప్రసాద్లో మరొక రికార్డింగు, 4-5 చోట్ల ఈ శిష్యులు ఉండేవాళ్ళు కదా. ఎటువంటి శిష్యులు? జమాజట్టీలు అందరూ. వీళ్ళలో రెహమాన్ గారు కూడా ఈయన దగ్గర లాస్ట్ లో పనిచేశారని చెప్తున్నారు. రెహమాన్ గారు ఈయన దగ్గరకు వచ్చి కీబోర్డ్ వాయించేవాడు. చెప్తున్నా, రెహమాన్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి. రెహమాన్ వచ్చాడండి. ఆ కీబోర్డు సెటప్ చేయడానికి ఒక బాయ్ అనమాట. ఆ కీబోర్డ్ ఎక్విప్మెంట్ చాలా పెద్ద ఎక్విప్మెంట్. ఆ కుర్రాడు, ఆ బాయ్ వచ్చి సెటప్ అంతా చేస్తున్నాడు. సెటప్ అంతా చేస్తుంటే ఏంటి కీబోర్డు, అందులో 3 ఉంటాయి. దానికి స్పీకర్స్, చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. నేనేమో చూస్తున్నా, ఏంటి ఇంత కీబోర్డు, ఇంత ఎవరా అని అంటే రెహమాన్ వచ్చాడు. అప్పుడు రెహమాన్ కదా ఆయన పేరు. వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే ఏంటి నల్లగా పొట్టిగా ఉన్నాడు. అసలు 3-4 కీబోర్డులు, ఆ ఎక్విప్మెంట్ అంతా పెద్ద ఇదిగా ఉంది. నేను చూస్తుంటే ఇంతలోకి చక్రవర్తి వచ్చాడు. చక్రవర్తి గారు వచ్చాడు. వచ్చి, అన్నయ్య మెడ్రాస్లో కీబోర్డు వాయించడానికి ఇంకెవరు దొరకలేదా నీకన్నా అనేసరికి, ఒరేయ్ వీడిది మంచి మ్యూజిక్ ఫ్యామిలీరా, బాగా వాయిస్తాడురా వీడు, అది ఇదని చక్రవర్తి గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏదో అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే నేను నిలబడి చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా. ఎక్విప్మెంట్ అంత పెద్దగా ఉంది, మనిషి ఇంతే ఉన్నాడు, అసలు ఏం వాయిస్తాడు తెలియటని తమాషా చూస్తున్నాను నేను. ఇంతలోకి నా పక్కన ఎవరో షాడో, ఎవరో నా పక్కకు వచ్చినట్టు అనిపించింది. ఇట్లా చూసా, ముఖం కనిపించడా, ఇలా చూసేసరికి అమితాబ్ బచ్చన్. విజయ్ గార్డెన్స్లో చాలా షూటింగ్లు జరుగుతున్నాయి. ఏదో షూటింగ్ జరగటానికి బాంబే నుంచి మెడ్రాస్ వచ్చి విజయ్ గార్డెన్స్లో షూటింగ్ జరుగుతున్నారు. ఆ షార్ట్ గ్యాప్లో ఈయన వచ్చాడు అనమాట. వచ్చి నేను అబ్జర్వ్ చేస్తుంటే ఆయన ఈ ఎక్విప్మెంట్ని నన్ను ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆయన అన్నాడు, యువర్ వాచింగ్ హౌ దిస్ బాయ్ ప్లేస్, అది ఇదని అన్నాడు. ఎస్ సార్ నమస్తే సార్ అన్నాను నేను. సో ఆ విధంగా అమితాబ్ బచ్చన్ నా భుజం మీద చెయ్యటం అనేటటువంటిది సో చాలా ఒక గమ్మత్తైన ఇన్సిడెంట్. సో వాళ్ళకి ఏంటంటే అంత కెరీర్ సాధించిన వాళ్ళకి చిన్నవాళ్ళని కూడా చాలా చక్కగా చాలా తీసుకుంటారు. ఏదో ఒక రకమైన ప్రతిభ ఉంటే తప్పించి ఆ స్టూడియో లోపలికి రాదు కదా. అదే ఏముందో ఈ మనిషిలో ఏముందో. సో షార్ట్ గ్యాప్లో ఉండేటప్పుడు ఏంటంటే సాంగ్ రికార్డింగ్ ఉంటే ఊరికే చూడటానికి వచ్చాడనమాట. అలాగే విజయ్ గార్డెన్స్లో, విజయవాహిని స్టూడియోస్లో షూటింగ్ అవుతున్నాయి అనుకోండి, షార్ట్ గ్యాప్ ఉంటే అందరూ తిరుగుతారు, ఏం జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు ఏంటి తెలిసిన ఉంటే పలకరించుకుంటారు. సో అంత వైభవంగా ఉండేది. సో ఆ విధంగా ఇంతమంది కుర్రాళ్ళని పెట్టి వాళ్ళందరికీ ఫీడింగ్ ఇస్తూ, వాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ, తర్వాత పక్కన వాడు పెద్ద ఎంటర్టైనర్, వాడు పద్యాలు పాడేవాడు. తర్వాత ప్రొడ్యూసర్ డైరెక్టర్లు వస్తే వాళ్ళని ఇమిటేట్ చేసేవాడు. పెద్ద ఎంటర్టైన్మెంట్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.